పబ్లికేషన్స్ పబ్లికేషన్స్ వారిచే తెలంగాణ గురుకుల ఫైనల్ ఆఫర్ జూలై 23, 24, 25, 26 కేవలం 4 రోజులు మాత్రమే. తెలంగాణ గురుకుల తెలుగు ఫుల్ కోర్స్ కేవలం 499 రూపాయలు మాత్రమే విత్ 1 month వ్యాలిడిటీ. తెలంగాణ గురుకుల మ్యాథమెటిక్స్ ఫుల్ కోర్స్ కేవలం 499 రూపాయలు మాత్రమే విత్ 1 month వ్యాలిడిటీ. తెలంగాణ గురుకుల సోషల్ స్టడీస్ ఫుల్ కోర్స్ కేవలం 499 రూపాయలు మాత్రమే విత్ 1 month వ్యాలిడిటీ. తెలంగాణ గురుకుల ఫిజికల్ సైన్స్ ఫుల్ కోర్స్ కేవలం 499 రూపాయలు మాత్రమే విత్ 1 month వ్యాలిడిటీ. తెలంగాణ గురుకుల బయాలజికల్ సైన్స్ ఫుల్ కోర్స్ కేవలం 499 రూపాయలు మాత్రమే విత్ 1 month వ్యాలిడిటీ. తెలంగాణ గురుకుల ఇంగ్లీష్ ఫుల్ కోర్స్ కేవలం 499 రూపాయలు మాత్రమే విత్ 1 month వ్యాలిడిటీ. తెలంగాణ JLDL తెలుగు కంటెంట్ అండ్ పెడగాజీ ఫుల్ కోర్స్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 5 months వ్యాలిడిటీ. అదనంగా ఒక బుక్ ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల జనరల్ స్టడీస్ తెలుగు మీడియం ఫుల్ కోర్స్ కేవలం 499 రూపాయలు మాత్రమే విత్ 1 month వ్యాలిడిటీ. తెలంగాణ గురుకుల జనరల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం ఫుల్ కోర్స్ కేవలం 499 రూపాయలు మాత్రమే విత్ 1 month వ్యాలిడిటీ. వెల్కమ్ టు S&S పబ్లికేషన్స్. సో ఈ సెషన్లో మనం జూన్ నెల రౌండప్ సంబంధించి పార్ట్ 1 చూద్దాం. ఇందులో కంప్లీట్గా అంతర్జాతీయం అంటే ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఇందులో మనకు ఆర్గనైజేషన్స్, ఆ తర్వాత కాంటినెంట్ వైజ్గా కంట్రీస్. నెక్స్ట్ సెషన్లో నేషనల్, స్టేట్ వైడ్, స్పోర్ట్స్, పర్సన్స్ ఇన్ న్యూస్, ఈ అంశాలన్నీ కూడా ఆస్పిరెంట్స్కి అందిస్తాం. సో 2 పార్ట్స్లలో మనకు ఈ జూన్ మంత్ రౌండప్ అనేది వస్తుంది. సో ఫస్ట్ మనకు జూన్ రౌండప్లో భాగంగా ముందుగా మనకు న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే UNO ఎందుకు వార్తల్లో ఉంచుందాం. UNO యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. సో ఫస్ట్ వచ్చేసి మనకు హైసీస్ ట్రీటీ. సో ఇది మీకు ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా మనం డిస్కస్ చేసాం. మళ్ళీ ఇప్పుడు ఏంటి అని అంటే వాస్తవానికి అప్పుడు అన్ని దేశాలు అంగీకరించినాయి. ఓటింగ్ మనకు జరిగింది. సో ఎప్పుడు ఓటింగ్ జరిగింది అంటే 19th జూన్ నాడు ఓటింగ్ జరిగింది. అడిగే అవకాశం ఉన్నది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ హైసీస్ ట్రీటీ అని. సో ఓటింగ్ హ్యాస్ టేకెన్ ప్లేస్ ఆన్ 19th జూన్ అని చెప్పి మనం చెప్పాలి. అండ్ మరి సిగ్నేచర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి హైసీస్ ట్రీటీకి సంబంధించి అంటే 20th సెప్టెంబర్ 20వ తేదీన మనకు సంతకాలు ఓపెన్ అవుతాయి. ఎప్పుడు అమల్లోకి వస్తుంది అనేది ఇంకా ఇప్పటికి తెలియదు. ఎందుకు అనంటే సెప్టెంబర్ 20న సంతకాలు స్టార్ట్ అయిన తర్వాత 60 దేశాలు సంతకం చేసిన తర్వాత అప్పుడు మాత్రమే ఇది అమల్లోకి వస్తుంది. సో అంటే ఏ రోజు నాటికి 60 దేశాలు సంతకాలు అవుతాయి అనేది ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు, రైట్. సో 60 దేశాల సంతకం పూర్తయిన తర్వాత మళ్ళీ డిస్కస్ చేసుకొని ఒక డేట్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అని చెప్పి చెప్తారు. మరి ఇది దేనికి సంబంధించింది అంటే హైసీస్ ట్రీటీకి సంబంధించింది. హైసీస్ అంటే ఏంటి యాక్చువల్గా అంటే సో మనకు ల్యాండ్ నుంచి 12 నాటికల్ మైల్స్ ఉండే ప్రాంతాన్ని టెరిటోరియల్ సీ అంటారు, ప్రాదేశిక జలాలు అంటారు. ఏ దేశానికైనా సరే తీరం నుంచి 12 నాటికల్ మైల్స్ని ఏమంటారు, టెరిటోరియల్ వాటర్, ప్రాదేశిక జలాలు అంటారు. ఆ తర్వాత మనకు ఈ 12 నాటికల్ మైల్స్ మనకు 200 నాటికల్ మైల్స్ వరకు, 200 నాటికల్ మైల్స్ వరకు ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్గా చెప్తారనమాట. ఆ తర్వాత ఉండే ప్రాంతాన్ని హైసీస్ అంటారు. ఆ హైసీస్ ప్రాంతాల్లో జీవ వైవిధ్యాన్ని కాపాడడం కోసం ఉద్దేశించిందే ఈ ఒప్పందము. హైసీస్ ట్రీటీ దేనికి సంబంధించింది అని అడుగుతాడు. హైసీస్ అనే ప్రాంతంలో జీవ వైవిధ్యం అంటే బయోడైవర్సిటీని పరిరక్షించేందుకు ఉద్దేశించింది. సో ఇది చదివినప్పుడే మనము మరొకటి కూడా చదవాలి, ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అని చెప్పి మనకు జమైకా కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. అది డీప్ సీ మైనింగ్కు ఇటీవలే అనుమతి ఇచ్చింది. డీప్ సీ అని అంటే హైసీస్ ప్రాంతంలో ఖనిజాల కోసము, చమురు లేదా గ్యాస్ కోసము సంస్థలు మైనింగ్ చేయొచ్చు, తవ్వకాలు చేపట్టవచ్చు. సో మరి ఇవి రెండు ఒకదానికొకటి పూర్తి వైవిధ్యంగా ఉన్నాయన్నది పర్యావరణవేత్తల ఆరోపణ. హైసీస్ ట్రీటీ దాదాపుగా 1996-97 నుంచి ట్రై చేసి మేము ఈ ప్రాంతాన్ని కాపాడాలని చెప్పి ఇప్పటికీ ఒప్పందాన్ని కుదుర్చగలిగితే ఇంకా అమల్లో కూడా రాలేదు. అప్పుడే మీరు ఈ మైనింగ్కు ఇవ్వడం వల్ల జీవ వైవిధ్యం దీనిలో దెబ్బతింటుంది. అయితే
ఇది అనుమతి ఇవ్వడానికి తప్పుపట్టడం లేదు, ఎలాంటి నియమావళి లేకుండా, కోడ్ ఆఫ్ కండక్ట్ లేకుండా ఇవ్వడాన్ని మాత్రమే తప్పుపడుతున్నామని చెప్పింది. సో ఈ విధంగా మనకు హైసీస్ ట్రీటీ ఎప్పుడు మనం చదివినా కూడా ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ, డీప్ సీ మైనింగ్ చదవాలి. ఈ డేట్స్ మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. మనం ఫిబ్రవరిలో డిస్కస్ చేసిన దాంట్లో కాన్సెప్ట్ మాత్రమే ఉన్నది, ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అన్న అంశం లేదు, అండ్ ఈ డేట్స్ అనేవి లేవు. ఇప్పుడు డేట్స్ అనేవి వచ్చినాయి. సో ఇది ఒక అంశం. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఇది వార్తల్లో ఉంది. సెకండ్ ఇష్యూ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏంటంటే మనకు ఐక్యరాజ్య సమితి ఔటర్ స్పేస్ అఫైర్స్కి సంబంధించిన కార్యాలయం ఉన్నది, యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ఔటర్ స్పేస్ అఫైర్స్. ఔటర్ స్పేస్ అని అంటే మరి లైక్ అట్మాస్ఫియర్, భూమికి సంబంధించిన వాతావరణం వెలుపలి పొర అన్నమాట. ఇంకా సో అంతరిక్షంగా చెప్పుకోవచ్చు మనము. అక్కడి వ్యవహారాలకు సంబంధించినవి శాంతియుతంగా ఉండడం, ఎవరు కూడా ఆయుధ పరీక్షలు నిర్వహించకుండా అందరికీ సమానమైన హక్కులు కలిగించేలా, అక్కడ కూడా పొల్యూషన్ చేయకుండా రకరకాల వ్యవహారాలను నిర్వహించే ఆర్గనైజేషన్గా దీన్ని చెప్తాం. మరి దీనికి ఇంతటి ప్రతిష్టాత్మకమైన ఆర్గనైజేషన్కు మరి డైరెక్టర్గా భారత సంతతికి చెందిన ఆర్తి హొల్లా మైనీని నియమించినారు. ఎవరు నియమించినారు అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ మనకు ఆంటోనియో గుటెరస్, పోర్చుగీస్ దేశానికి చెందినవాడు, ఆయన నియమించారు. సో ఇటీవలి కాలంలో ఆర్తి హొల్లా మైనీ ఏ పదవిలో నియామకమయ్యారు అని చెప్పడుగుతాడు. డైరెక్టర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ అదర్ స్పేస్ అఫైర్స్, ఔటర్ స్పేస్ అఫైర్స్ అని చెప్పాలి. సో చాలా చాలా ముఖ్యమైనది. ఈ విధంగా మనకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వార్తల్లో ఉన్నది. ఇంకొక అంశం రీత్యా కూడా వార్తల్లో ఉంది. ఎందుకు అనంటే నీతి ఆయోగ్, భారతదేశంలో ప్రణాళికా సంఘం స్థానం ఏర్పాటైన నీతి ఆయోగ్ అండ్ యునైటెడ్ నేషన్స్ ఇవి రెండు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఏం సాధించడానికి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్, రైట్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి. సో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సహకార ఫ్రేమ్వర్క్ అన్నమాట, సస్టైనబుల్ డెవలప్మెంట్ కోఆపరేషన్ ఫ్రేమ్వర్క్. మరి ఎంతకాలానికి సంబంధించి ఈ ఒప్పందము అని అంటే 23 నుంచి 27 మధ్య సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా భారతదేశం నీతి ఆయోగ్ ఏ వ్యవస్థతో ఒప్పందం కుదుర్చుకుంది అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ తోటి ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. సో ఇవి ఒప్పందం కుదిరింది మనకు 16th జూన్ నాడు. సో 16th జూన్, 19th జూన్ ఏమో యునైటెడ్ నేషన్స్ ఓటింగ్ అనేది జరిగింది. 20th సెప్టెంబర్ ఇది మనకు హైసీస్ ట్రీటీ, 16th జూన్ ఈ ఒప్పందం కుదిరింది. అయితే ఈ డేట్ మనకి ఇంపార్టెంట్ కాదు, ఆ డేట్ మాత్రం చాలా చాలా ముఖ్యమైంది. సో నీతి ఆయోగ్ దీనికి ప్రస్తుతం వైస్ చైర్మన్గా సుమన్ బేరీ ఉన్నారు, అండ్ సిఇఓగా మనకు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. సో ఈ ఇద్దరిని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. రైట్, నెక్స్ట్ మనకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ 3 అంశాల రీత్యా వార్తల్లో ఉన్నది. ఆ 3 అంశాలు మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు మనకు 193 దేశాలకు సభ్యత్వం ఉన్న 193 దేశాల సభ్యత్వం కలిగిన యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీని డిస్కస్ చేద్దాం. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ, సర్వప్రతినిధి సభ అంటాం. 193 దేశాలకు ఇందులో సభ్యత్వం అనేది ఉంటుంది. సో మరి ఈ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ టు సెప్టెంబర్ వరకు ఉంటాయి. సో సెప్టెంబర్ 22 నుంచి సెప్టెంబర్ 23 వరకు మనకు ఎన్నవ సెషన్ అంటే 77వ సెషన్ జరుగుతూ ఉన్నది. సో ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే థర్డ్ ట్యూస్డే నాడు స్టార్ట్ అవుతాయి. సో 3rd ట్యూస్డే టు 3rd మండే వరకు కొనసాగుతాయి నెక్స్ట్ ఇయర్. సో ఇది 77th సెషన్. 77th సెషన్కు ఎవరు నేతృత్వం వహిస్తున్నారు అని అంటే సభా కొరోజీ నేతృత్వం వహిస్తున్నారు. మరి ఈ సంవత్సరం మనకు సెప్టెంబర్లో 78వ సెషన్ స్టార్ట్ అవుతుంది. ఈ సంవత్సరము సెప్టెంబర్లో 78వ సెషన్. మరి 24 సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. 23 సెప్టెంబర్ టు 24th సెప్టెంబర్. మరి ఓకే, అవి సంవత్సరాలు. 78వ సెషన్కు ప్రెసిడెంట్గా మనకు డెన్నిస్ ఫ్రాన్సిస్ ఎన్నికైనారు. ఓకే, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశానికి చెందినవాడు. ఈ పదవిని చేపట్టున్న ఆ దేశానికి సంబంధించిన తొలి వ్యక్తిగా చెప్పుకోవచ్చు మనము. రైట్, సో ఎవరైనా అంటే డెన్నిస్ ఫ్రాన్సిస్. రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సభా కొరోజీ. మరి ఈ సభా కొరోజీ అనేవాడు మనకు జనవరి నెల 2023లో భారత్ సందర్శించారు, 29th to 31st వరకు. అండ్
భద్రతా మండలిని సంస్కరించాలి అని చెప్పి డిమాండ్ చేశారు. భారత్కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి, పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వాలి. భారత్ పూర్తి అర్హత కలిగిన దేశం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పి చెప్పినారు. సో ఇది యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి సంబంధించిన మొదటి అంశము. ఇదే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి చెందిన రెండవ అంశాన్ని నేను డిస్కస్ చేస్తున్నాను. ఏంటనంటే మనకు ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళాలు ఉన్నాయి, పీస్ కీపింగ్ ఫోర్సెస్ ఉన్నాయి. ఈ పీస్ కీపింగ్ ఫోర్సెస్ అనేవి పాల్గొంటూ ఎందరో అమరులైనారు. మరి వాళ్ళ స్మారకార్థం ఒక గోడ నిర్మించాలి అని చెప్పి ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో జనరల్ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తీర్మానాన్ని ప్రవేశపెట్టింది భారతదేశం. మరి భారతదేశం తరఫున ఎవరు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారంటే రుచిరా కాంబోజ్ ప్రవేశపెట్టారు. ఎవరి రుచిరా కాంబోజ్ అంటే ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి, పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా ఇన్ ద యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, వీరు ప్రవేశపెట్టారు. మరి ఈ తీర్మానానికి ఆమోదం లభించింది. అంటే యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్లో పాల్గొంటూ అమరులైన ఈ ప్రపంచంలో ఎందరో సైనికుల స్మారకార్థం ఒక గోడ అనేది మనకు రానున్నది. సో మరి ముఖ్యమైన తీర్మానాలు ఈ సంవత్సరంగాన మనం చూసుకుంటే ఎడ్యుకేషన్ షుడ్ బి యూజ్డ్ టు స్ట్రెంథెన్ డెమోక్రసీ ఈ సంవత్సరం జనవరిలో ప్రవేశపెట్టారు. అంటే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం కోసము విద్యను ఆయుధంగా వినియోగించాలి అని చెప్పి అప్పుడు ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. భారతదేశం ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఈ తీర్మానంలో కూడా భారతదేశం ఒక ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేసింది అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ రెండవ అంశం రీత్యా వార్తలు. మొదటి అంశం ఏమో డెన్నిస్ ఫ్రాన్సిస్ అని చెప్పినాను, రెండవ అంశం ఏమో మనకు వాల్ అని చెప్తున్నాను, వాల్ గోడ నిర్మాణానికి సంబంధించి. మూడవ అంశం వచ్చేసి మనకు యుఎన్ ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేషన్స్ ఫ్రేమ్వర్క్, చాలా ముఖ్యమైంది. సో మనకు సభా కొరోజీ, సో ఆల్రెడీ చెప్పినాను ఈయన గురించి. మనకు ఈయన 77th యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ సెషన్కి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నవాడు. ఈయన ఏం చెప్తున్నారంటే ఫస్ట్ సెగ్మెంట్స్ ఆఫ్ ద యుఎన్ ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేషన్ ఫ్రేమ్వర్క్ మీటింగ్స్ ఆర్ నౌ వెబ్కాస్ట్. సో ఓకే, ఈజీగా చెప్తాను. యుఎన్ ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేషన్స్ ఫ్రేమ్వర్క్ IGN అని చెప్పి ఉన్నది. దీనికి సంబంధించిన సమావేశాలు వెబ్కాస్ట్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చినాము అని చెప్తున్నాడు. మరి అసలు ఇదేంటి అని అంటే భద్రతా మండలిలో రీఫార్మ్స్ను కోరుతున్న వ్యవస్థ ఇది. భద్రతా మండలిలో ఏమి రీఫార్మ్స్ కోరుతున్నది? భద్రతా మండలిలో మనకు 5 దేశాలకు మాత్రమే శాశ్వత సభ్యత్వం ఉన్నది, 10 దేశాలు తాత్కాలికంగా ఉంటాయి, 2 years మాత్రమే ఎన్నుకోతాయి. ఈ 5 దేశాలు వీటో పవర్ని ఎంజాయ్ చేస్తున్నాయి. 1945 నుంచి ఇదే సిస్టమ్, ఇంకా ఎంతకాలం ఇదే సిస్టంలో ఉంటుంది? ఇది మారాలి కదా అని చెప్పి ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేషన్స్ ఫ్రేమ్వర్క్ ఒకటి మనకు ఏర్పాటైంది. ఇందులో మనకు G4 భాగంగా ఉంది. G4 అంటే మీ అందరికీ కూడా తెలిసిందే, జపాన్, జర్మనీ, బ్రెజిల్, ఇండియాలు కలిసి ఏర్పాటు చేసినాయి. భద్రతా మండలి రీఫార్మ్స్ను కోరుతూ ఏర్పాటైన వ్యవస్థ. అదేవిధంగా కాఫీ క్లబ్ అని చెప్పి ఒక వ్యవస్థ ఉన్నది, ఇటలీ నేతృత్వంలో పనిచేస్తుంది. అరబ్ లీగ్ ఉన్నది, అరబ్ లీగ్ కూడా డిమాండ్ చేస్తుంది దీనిలో రీఫార్మ్స్ కావాలి అని చెప్పి. ఆఫ్రికన్ యూనియన్ ఉంది, అది డిమాండ్ చేస్తుంది దీనిలో రీఫార్మ్స్ రావాలి. ఇలా భద్రతా మండలిలో పూర్తి స్థాయిలో సంస్కరణ రావాలని డిమాండ్ చేస్తున్న అన్ని ఆర్గనైజేషన్స్ అన్నీ కలిపి మనకు ఏర్పాటైన వ్యవస్థనే యునైటెడ్ నేషన్స్ ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేషన్స్ ఫ్రేమ్వర్క్. రైట్, చాలా ఇంపార్టెంట్. మరి వీరి సమావేశాలు వెబ్కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. ఒక డెడికేటెడ్ వెబ్సైట్ కూడా ఇందులో అందుబాటులోకి తెస్తాము అని చెప్పి మనకు సభా కొరోసి ప్రకటించినారు. సో ఈ విధంగా మనకు జనరల్ అసెంబ్లీ ఈ అంశం రీత్యా కూడా వార్తల్లో ఉన్నది. రైట్, సో ఇప్పుడు మనము మరొక వ్యవస్థకి వెళ్తున్నాం యునైటెడ్ నేషన్స్లో, అది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ఏ వ్యవస్థనైతే సంస్కరించాలి, రీఫార్మ్స్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారో ఆ వ్యవస్థకు సంబంధించిన అంశాలనే మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. సో ఆల్రెడీ చెప్పాను కదా, మనకి దీంట్లో 5 దేశాలు కొత్త వస్తాయని చెప్పి. సో మనకు ఈ సంవత్సరం డిసెంబర్ 31, 2023 కొన్ని దేశాలు రిటైర్ కాబోతున్నాయి, ఎందుకంటే వాళ్ళ పదవి కాలం ముగుస్తుంది. మరి 2024 జనవరి 1 నుంచి ఆ 5 దేశాల స్థానాల్లో కొత్తవి రావాలి కదా. ఆ కొత్తవే అల్జీరియా, గయానా, సౌత్ కొరియా, సియరా లియోన్, స్లోవేనియా. సో అల్జీరియా, గయానా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఇస్ నథింగ్ బట్ సౌత్ కొరియా, సియరా లియోన్ అండ్ స్లోవేనియా. ఈ 5 దేశాలు
మరి 2024 జనవరి 1న వాటి 2 సంవత్సరాల పదవీ కాలానికి గాను ఎన్నికైనాయి. సో ఈ సంవత్సరంలో మనకు జనవరిలో జరిగిన ఎన్నికల్లో ఈ దేశాలకు ఎన్నుకుంటూ మరి ఒక నిర్ణయం తీసుకున్నారు. సో అదొక అంశం రీత్యా సెక్యూరిటీ కౌన్సిల్ వార్తల్లో ఉంది. రెండవ అంశం ఏంటి అంటే సాజిద్ మిర్ అని చెప్పి ఒక ఉగ్రవాది, ఇతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గ్లోబల్ టెర్రరిస్ట్గా ప్రకటించాలి అని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చైనా అడ్డుకుంది. ఇతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలి అని చెప్పి ప్రవేశపెట్టిన తీర్మానం ఇది కొత్తది కాదు. 2022లో కూడా ప్రవేశపెట్టారు. అప్పుడు చైనానే అడ్డుకున్నది, ఇప్పుడు చైనానే అడ్డుకుంది. అయితే ఈ సంవత్సరం ప్రారంభంలో అంటే జనవరి నెల 2023లో మాత్రం ఒక వ్యక్తిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించినారు. అతను అబ్దుల్ రెహమాన్ మక్కీ. ఇతన్ని కూడా గత ఏడాదే ప్రకటించాల్సి ఉండింది. బట్ ఆ సంవత్సరం చైనా అడ్డుకుంది, కానీ ఈ సంవత్సరం జనవరిలో మాత్రం అడ్డుకోలేకపోయింది. ఈయనను మాత్రం మరొకసారి రక్షించింది చైనా. రైట్. సో ఈ విధంగా మనకు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది వార్తల్లో ఉంది. సో ఇప్పుడు మనకు న్యూయార్క్లో ఏమేమి ఉంటాయి? యుఎన్ఓ ఉంటుంది. యుఎన్ఓ ఎందుకు వార్తల్లో ఉందో మనం చూసేసినాం ఆల్రెడీ. యుఎన్ జనరల్ అసెంబ్లీ వార్తల్లో ఉంది, ఎందుకుందో చూసేసాం ఆల్రెడీ. యుఎన్ఎస్సి వార్తల్లో ఉంది, ఎందుకు వార్తల్లో ఉందో చూసాం. ఇవన్నీ యుఎన్ఓలో ఉండే అంగాలు ఈ రెండు కూడా. యుఎన్ఓలో మనకు మొత్తం 6 ఆర్గాన్స్ ఉంటాయి. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఇకోసాక్ ఉంటుంది కానీ వార్తల్లో లేదు. ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అంటాం. అండ్ దెన్ అదేవిధంగా మనకు లైక్ ఐసీజే ఉంటుంది, కానీ అది నెదర్లాండ్స్లో ది హేగ్లో ఉంటుంది, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. అండ్ మిగతా 2 ట్రస్టీషిప్ కౌన్సిల్ అది క్లోజ్ అయిపోయింది 93లోనే, ఇబ్బంది లేదు. అండ్ లాస్ట్ సెక్రటరియట్ అనేది ఆఫీస్. మనకి ఇవి మాత్రమే వార్తల్లో ఉన్నాయి. ఇవంతా న్యూయార్క్లోనే హెడ్ క్వార్టర్స్. మరి ఇదే న్యూయార్క్లో మనకు యుఎన్డిపి ఉన్నది, అండ్ యూనిసెఫ్ ఉన్నది, అండ్ యుఎన్ ఉమెన్ కూడా ఉన్నది. సో ఇందులో మనకు యుఎన్డిపి వార్తల్లో ఉన్నది 2 అంశాలు ఉన్నాయి. ఎందుకు వార్తల్లో ఉందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం, ఇది దీన్ దయాళ్ అంత్యోదయ యోజన నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ తోటి ఒప్పందానికి దొరుకుతున్నది. మళ్ళీ చెప్తున్నాను, దీన్ దయాళ్ అంత్యోదయ యోజన నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్. సో ఇదేం లేదు, పట్టణ ప్రాంతాల్లో జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన మిషన్ ఇది. సో ఈ 2 కూడా కొలాబొరేట్ అయినాయి, యుఎన్డిపి అండ్ అర్బన్ మిషన్. సో ఎందుకు అనంటే ఎంపవర్ ఉమెన్ టు మేక్ కెరీర్ చాయిస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, అంటే వ్యవస్థాపనా రంగంలో ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే వ్యవస్థాపన అంటే కొత్త సంస్థలను ఏర్పాటు చేయడం, విజయపథంలోకి వెళ్ళడం, ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే దిశగా వెళ్ళడం. సో ఆ విధంగా మహిళా సాధికారత సాధించే లక్ష్యంతో మనకు తీసుకొని వచ్చిందే ఈ కొలాబరేషన్ అన్నమాట. సో ఈ విధంగా మొదటి అంశం మనకు యుఎన్డిపి అండ్ DNULM, దీన్ దయాళ్ అంత్యోదయ యోజన నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ వచ్చేసి మనకు ఈ యుఎన్డిపికి న్యూ అండర్ సెక్రటరీ జనరల్గా మనకు చైనాకు చెందిన సో కొత్త అండర్ సెక్రటరీ జనరల్గా చైనాకు చెందిన హలోంగ్ గుగ్జు చైనాకు చెందిన వారు. సో ఈయన 2019లోనే ఈ ఆర్గనైజేషన్లో చేరారు. అండ్ రైట్, ఈయన ఈ పదవిని చేపట్టనున్న మొట్టమొదటి చైనా వ్యక్తి. సో ఈయన అండర్ సెక్రటరీ జనరల్గా ఈయన ఆంటోనియో గుటెరస్ అపాయింట్ చేశారు. మరి ఎవరి ప్లేస్లో వచ్చారు ఈయనంటే ఉషారావ్ మొనారి, భారతదేశానికి చెందిన ఉషారావ్ మొనారి ఇప్పటి వరకు అండర్ సెక్రటరీ జనరల్గా ఉన్నారు. ఆ ప్లేస్లో ఇప్పుడు వీరు వచ్చినారనమాట. చైనాకు చెందిన హొలాంగ్ అని చెప్పి గ్జూ అని చెప్పి వచ్చినారు. సో మనకు ఈ విధంగా న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే ఆర్గనైజేషన్. సో యూనిసెఫ్ అండ్ యుఎన్ ఉమెన్ ఏవైతే ఉన్నాయో ఆ 2 ఆర్గనైజేషన్స్ మనకు పెద్దగా జూన్ నెలలో వార్తల్లో లేవు. ఇప్పుడు న్యూయార్క్ నుంచి నేను వాషింగ్టన్కు వస్తున్నాను. వాషింగ్టన్లో మనకి ఏమేమి ఆర్గనైజేషన్స్ ఉంటాయంటే వరల్డ్ బ్యాంక్ ఉన్నది, IMF ఉన్నది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. అయితే IMF మనకు న్యూస్లో లేదు, కానీ వరల్డ్ బ్యాంక్ మాత్రమే వార్తల్లో ఉంది. ఎందుకు అనంటే అజయ్ బంగా, భారత సంతతికి చెందిన అజయ్ బంగా వరల్డ్ బ్యాంక్ సారథిగా జూన్ 2వ తేదీన బాధ్యతలు స్వీకరించినారు. సో జూన్ 2వ తేదీ, సో బాగా గుర్తుంచుకోవాలి. జూన్ 2 నాడు ఈ డేట్ కూడా గుర్తుంచుకోవడం మంచిది. ఎందుకు అనంటే మనకు
వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే వరల్డ్ బ్యాంక్ అండ్ ఐఎంఎఫ్, ఈ రెండు ఆర్గనైజేషన్స్ కూడా మనకు ఈ రెండు ఆర్గనైజేషన్కు ఇప్పటి వరకు భారతీయులు కానీ భారత సంతతికి చెందిన వ్యక్తులు కానీ బాధ్యతలు నిర్వహించలేదు, సారథులుగా లేరు, ఓకే, లీడర్షిప్ రోల్లో లేరు. ఆ గతం దక్కించుకున్న తొలి వ్యక్తి మాస్టర్ కార్డ్ ఎక్స్ సిఇఓ అజయ్ బంగా. సో కాబట్టి కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ అంతే అయితే మంచి పోస్టులలో అయితే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ బ్యాంక్లో మనకు ఓకే చీఫ్ ఎకానమిస్ట్గా ఇందర్మిత్ గిల్ ఉన్నారు, భారత సంతతికి చెందిన వ్యక్తి. రెండో వాడు ఆయన పదవిని చేపట్టారు. మొదటివాడు కౌశిక్ బసుగా ఉన్నారు. అదేవిధంగా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా భారతదేశానికి చెందిన వ్యక్తి ఉన్నారు. అండ్ ఐఎంఎఫ్లో గీతా గోపీనాథ్ ఉన్నారు, ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా. సో ఈ విధంగా భారత సంతతికి చెందిన వ్యక్తులు భారత సంతతికి చెందిన వ్యక్తులు కీలకమైన పొజిషన్లో ఉన్నారు కానీ ఎప్పుడూ లీడర్షిప్ రోల్లో లేరు. సో ఈ విధంగా ఫస్ట్ అంశం రీత్యా మనకు వరల్డ్ బ్యాంక్ వార్తల్లో ఉంది. సెకండ్ అంశం వచ్చేసి మనకు దక్షిణ ఆసియాలో మరి రహదారి భద్రతా ప్రాజెక్టును ఒకదాన్ని వరల్డ్ బ్యాంక్ చేపట్టింది. రహదారి భద్రతా ప్రాజెక్ట్ మరి ఇందుకోసం $358 ఇవ్వనున్నది. రహదారులను విస్తరించడము, బ్యారికేడ్లను పెట్టడం, లైక్ ఫ్లైఓవర్స్ కట్టడం, ఇలాంటి ఏవైనా చేయొచ్చు అనమాట. ఇది కేవలం ఒక దేశానికి సంబంధించింది కాదు, దక్షిణ ఆసియాకు. మరి మొట్టమొదలు ఏ దేశానికి ఈ సహాయం వెళ్ళింది అని అంటే బంగ్లాదేశ్. ఓకే, బంగ్లాదేశ్. సో దక్షిణాసియాలో రహదారి ప్రమాదాల నివారణకు గాను వరల్డ్ బ్యాంక్ చేస్తున్న ప్రయత్నాల్లో మొదటి సహాయం అందుకున్న దేశం ఏదంటే బంగ్లాదేశ్. 14th జూన్ నాడు ఢాకాలో దీనికి సంబంధించిన ఒక అగ్రిమెంట్ అనేది కుదిరింది. సో ఈ విధంగా మనకు ఓకే రెండవ అంశం రీత్యా వరల్డ్ బ్యాంక్ వార్తల్లో ఉన్నది. అండ్ నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ మరొక 2 అంశాల రీత్యా కూడా వార్తల్లో ఉన్నది. సో ఏంటి ఆ 2 అంశాలు అనంటే న్యాచురల్ డిసాస్టర్స్. ఓకే, కేరళ రాష్ట్రంలో సహజ విపత్తులు సహజమైపోయినాయి అన్నమాట. సో అంటే వరదలు రావడం కావచ్చు, కొండ చర్యలు విరిగిపడడం. సో ఇక్కడ ఎక్కువగా జరుగుతుంటుంది, ముఖ్యంగా వరద ముంపునకు గురవుతూ ఉంటుంది. సో అందుకని మనకు ఈ సహజ విపత్తులను ఆ దేశం తట్టుకోవడం కోసం అవసరమైన మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసేందుకు $150 మిలియన్ మేర రుణాన్ని ఇచ్చింది. ఎట్ ద సేమ్ టైం ఛత్తీస్గఢ్ రాష్ట్రం అన్నమాట. సో ఛత్తీస్గఢ్ రాష్ట్రము మనకు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి $300 మిలియన్ మేర రుణాన్ని అందించింది. ఎందుకనంటే విద్యా నాణ్యతను పెంపొందించడానికి, క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నమాట, రైట్. సో ఈ విధంగా మనకు వరల్డ్ బ్యాంక్. అండ్ నెక్స్ట్ మనకు రోమ్ కేంద్రంగా పనిచేసే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వార్తల్లో ఉన్నది. ఎందుకనంటే ప్రపంచవ్యాప్తంగా 12 అంటే ఫుడ్ సంబంధించిన పనిచేస్తున్న 12 స్టార్టప్ కంపెనీస్లకు సంబంధించి యునైటెడ్ నేషన్స్ యాక్సెలరేటర్ ప్రోగ్రామ్ అని చెప్పి సెలెక్ట్ చేసింది. ఇందులో భారతదేశంలో కేరళకు చెందిన ఫార్మర్స్ ఫ్రెష్ జోన్ అని చెప్పి ఉన్నది. కేరళ బేస్డ్ స్టార్టప్ అన్నమాట. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులు పట్టణ ప్రాంతంలో ఉండే కొనుగోలుదారులను అనుసంధానం చేస్తూ తీసుకొని వచ్చిన ఒక స్టార్టప్ కంపెనీ ఇది. సో ఇది కూడా ఫుడ్ అందరికీ చేరవేయడంలో క్రియాశీల పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 12 స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి, అందులో ఇది కూడా ఉంది అని చెప్పి మనకు రోమ్ కేంద్రంగా పనిచేసే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ చేసింది, రైట్. సో మరి నెక్స్ట్ మనకు ప్యారిస్ కేంద్రంగా పనిచేసే ఆర్గనైజేషన్. ఓకే, ప్యారిస్ ఏంటి మనకు ప్యారిస్లో అయితే యునెస్కో ఉంటుంది, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఉంటుంది. ఇదే ప్యారిస్లో OECD ఉంటుంది, FATF ఉంటుంది, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఉంటుంది. ఈ విధంగా ఫ్రాన్స్లోని ప్యారిస్ వివిధ ఆర్గనైజేషన్స్కు కేంద్రంగా ఉంది. మరి ఈ యునెస్కోకు సంబంధించిన మైఖేల్ బ్యాట్సీ అవార్డ్ ఎవరికి వచ్చింది అని అంటే భారత్కు చెందిన జగదీష్ బకాన్. సో జగదీష్ బకాన్ ఇప్పుడు ఏ పదవిలో ఉన్నారంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్కి డైరెక్టర్గా ఉన్నారు. సో తమిళనాడులో ఉంటుంది. సో మరి దక్షిణ భారతదేశంలోనే ఈ విధంగా మెరైన్ పార్క్ను మొట్టమొదటిగా దీన్నే ఏర్పాటు చేశారు. సో గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్కి డైరెక్టర్గా ఉన్న జగదీష్ బకాన్ ఏ అవార్డును పొందినారంటే మైఖేల్ బ్యాట్సీ అవార్డును పొందారు. ఆ విధంగా ఈయన వార్తల్లో నిలిచినారు మనకు. అండ్ అదేవిధంగా మనకు యునెస్కో అనే ఈ ఆర్గనైజేషన్లో USA మరొకసారి చేరింది. సో మరొకసారి చేరింది అని అంటే వెళ్ళిపోయింది, చేరింది అని చూసుకోవాలి. గతంలో 1980s ఒకసారి వెళ్ళిపోయింది, మళ్ళీ తర్వాత జాయిన్ అయింది. ఆ తర్వాత మరి
ఓకే, రీసెంట్గా అమెరికాకు ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కూడా నిష్క్రమించింది. సో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎందుకు నిష్క్రమించింది అని అంటే ఇజ్రాయెల్ పట్ల వివక్ష చూపుతూ ఉన్నది, పాలస్తీనాకు పరిశీలక హోదా కల్పించడం, ఇవన్నీ కారణాలుగా చూపుతూ నిష్క్రమించింది. ఇజ్రాయెల్ కూడా నిష్క్రమించింది. అయితే తాజాగా మరొకసారి యునెస్కోలో జాయిన్ అయింది. అంతేకాదు ఆ దేశం ఇవ్వాల్సిన బకాయిలు $600 మిలియన్ మేర బకాయిలను కూడా చెల్లిస్తూ నిర్ణయం తీసుకుంది. సో ఇటీవలి కాలంలో యునెస్కోలోకి జాయిన్ అయి నిష్క్రమించిన దేశం ఏది అని అంటే అమెరికా. ఎన్నిసార్లు ఈ విధంగా నిష్క్రమించడం, జాయిన్ కావడం జరిగింది? 2 సార్లు జరిగింది. అమెరికా దేశానికి సంబంధించింది. రీసెంట్గా అమెరికాతో వెళ్ళిపోయిన దేశం ఏదంటే ఇజ్రాయిల్. సో ఈ విధంగా ఈ కోణాల్లో మనకు క్వశ్చన్స్ అనేవి అడగొచ్చు, రైట్. అండ్ నెక్స్ట్ మరి జెనీవాకు వెళ్తే మనకు జెనీవాలో వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ వార్తల్లో ఉన్నది. సో ఎందుకు అనంటే ఈ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్కు కొత్త ప్రెసిడెంట్గా అబ్దుల్లా అల్ మండోస్ ఎన్నికయ్యారు. అబ్దుల్లా అల్ మండోస్ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్కు కొత్త డైరెక్టర్. ఏ దేశానికి చెందినవాడంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో ఈ దేశాన్ని నుంచి ఈ పదవిని చేపట్టనున్న తొలి వ్యక్తిగా ఆయన ఒక సరికొత్త రికార్డును కూడా క్రియేట్ చేయబోతున్నారు, రైట్. అబ్దుల్లా అల్ మండోస్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే ఆర్గనైజేషన్కు సెక్రటరీ జనరల్గా సెలిస్టీ సౌలో ఆమెన అపాయింట్ అయ్యారు. ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే అర్జెంటీనా దేశానికి చెందిన వ్యక్తి. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్కు సెక్రటరీ జనరల్గా నియామకమైన తొలి మహిళ ఆమె, ఫస్ట్ ఫీమేల్గా చెప్పుకోవచ్చు. సెలిస్టీ సౌలో అని చెప్పి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ దెన్ మరి ఇదే ఆర్గనైజేషన్కు వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్కు చాలామంది వైస్ ప్రెసిడెంట్లు ఉంటారు. ఆ విధంగా ఉండే వైస్ ప్రెసిడెంట్లలో భారత్కు చెందిన మృత్యుంజయ మొహాపాత్ర కూడా ఉన్నారు. మృత్యుంజయ మొహాపాత్ర వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్కు వైస్ ప్రెసిడెంట్లలో ఒకరిగా ఉన్న వ్యక్తే మృత్యుంజయ మొహాపాత్ర. మరి ఈయన ఇప్పుడు ఏ పదవిలో ఉన్నారంటే ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్కు డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. సో ఆ పదవికి ఇప్పుడు ఆయన నియామకమైనారు. సో ఈ విధంగా మనకు ఈ 3 అంశాలు కూడా ఉన్నాయి, కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్కు సంబంధించి. మరి మనకి స్విట్జర్లాండ్లో బెర్న్ కేంద్రంగా పనిచేసే యూనివర్సల్ పోస్టల్ యూనియన్. సో ఇది మనకెందుకు వార్తల్లో ఉందంటే దీని కార్యాలయం ఒకటి న్యూఢిల్లీలో ప్రారంభించాలి అని చెప్పి నిర్ణయించినారు. ఈ కార్యాలయానికి కేంద్ర క్యాబినెట్ అనుమతి ఇచ్చింది. మనం చూసాం ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఏరియా అండ్ ఇన్నోవేషన్ కూడా ఢిల్లీలో ప్రారంభమైంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కు సంబంధించిన మనకు GCTM గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ కూడా గుజరాత్లో జామ్నగర్లో ప్రారంభమైంది. ఇప్పుడు UPU కూడా మన దగ్గర రాబోతుంది. CDRI కూడా మన దగ్గర హెడ్ క్వార్టర్ ఉంది. కోయాలిషన్ డిసాస్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ భారతదేశంలో గుర్గావ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ కూడా భారత్ ఎస్టాబ్లిష్ చేయబోతుంది. విధంగా అంతర్జాతీయ సంస్థలకు భారత్ ఇప్పుడు పెద్ద ఎత్తున వేదికగా మారబోతుంది, రైట్. ఇది స్విట్జర్లాండ్లోని బెర్న్ కేంద్రంగా పనిచేస్తుంది. అయితే మనకు జెనీవా కేంద్రంగా పనిచేసేది మధ్యలో ఇది వచ్చేసింది, ప్రాబ్లం లేదు. మీకు అందరికీ తెలిసింది కదా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ఇవన్నీ మనకు జెనీవా కేంద్రంగా పనిచేస్తాయని చెప్పి. సో ఇప్పుడు మనకేంటనంటే ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కు సంబంధించిన డైరెక్టర్ జనరల్గా ఉన్న టెడ్రోస్ అద్నామ్ ఇథియోపియా దేశానికి చెందినవాడు. ఈయనకు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అవార్డు అనేది ఇచ్చింది. సో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అవార్డెడ్ ఒలింపిక్ ఆర్డర్ అని చెప్పి అవార్డు ఎవరికి ఇచ్చింది ఈ సంవత్సరం అంటే టెడ్రోస్ అద్నామ్. ఈయన అంటే ఇథియోపియా దేశం చెందినవాడు. ఏ పదవిలో ఉన్నారంటే డైరెక్టర్ జనరల్. ఎన్నవ టర్మ్లో ఉన్నారంటే 2వ టర్మ్లో ఉన్నారు. సో ఈ విధంగా ఈయన కూడా మనకు వార్తల్లో ఉన్నారు. మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీసెంట్గా బెలీజ్ అనే దేశాన్ని మలేరియా ఫ్రీ కంట్రీగా ప్రకటించింది. సో చాలా చాలా ఇంపార్టెంట్, మలేరియా ఫ్రీ అన్నమాట. అదేవిధంగా మనకు వన్నెస్సా కెర్రీ. సో ఈమె వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ స్పెషల్ ఎన్వాయ్గా ఫర్ క్లైమేట్ చేంజ్ హెల్త్, అంటే పర్యావరణ మార్పు ఆరోగ్యం, ఈ రెండింటికి సంబంధించి అవగాహన తీసుకురావడం కోసం WHO డైరెక్టర్ జనరల్ స్పెషల్ ఎన్వాయ్ని అపాయింట్ చేశారు. అందులో అపాయింట్ అయిన వారు ఎవరంటే వన్నెస్సా కెర్రీ అనే మహిళ అపాయింట్ అయినారు. అండ్ నెక్స్ట్ మనకు బ్రిక్స్ బ్యాంక్, చైనాలో షాంఘై కేంద్రంగా పనిచేసే బ్రిక్స్ బ్యాంక్ వార్తల్లో ఉంది. ఎందుకంటే రూబీ సిన్హా అని చెప్పి ఒక మహిళ, ఈమె ఈ బ్రిక్స్ బ్యాంకుకు సంబంధించి కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఉమెన్ వర్టికల్కు ఆమె అపాయింట్ అయినారన్నమాట ప్రెసిడెంట్గా. సో ప్రెసిడెంట్ ఆఫ్ బ్రిక్స్ చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఉమెన్.
రైట్. ఆ పదవిలో ఆమె అపాయింట్ అయినారు. సో ఈమె షీ ఎట్ వర్క్ అనే ఒక ఆర్గనైజేషన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సో రూబీ సిన్హా అన్నమాట ఆమె పేరు. సో ఇవి మనకు ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు మనకు దేశాల వారీగా ఒక్కొక్క దేశం ఒక్కొక్క కాంటినెంట్ తీసుకొని ఒక్కొక్క దేశాన్ని డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ముందుగా జపాన్. సో అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు ఏషియా పసిఫిక్ ప్రాంతంలో ఒక అండర్ సీ కేబుల్ ప్రాజెక్ట్ను చేపట్టాయి. ముఖ్యంగా మనకు 14 ఈ పెసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ అని చెప్పి ఉంటాయి. సోలోమన్ ఐలాండ్స్, ఫీజీ, పప్పవా న్యూ గిని, సో ఇలాంటి ఈస్ట్ టైమోర్, ఇలాంటి దేశాలన్నీ కూడా ఉంటాయి. ఈ దేశాలతో మరింత అనుసంధానం పెంపొందించుకోవడం కోసం ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాలో చేపట్టిన అండర్ సీ కేబుల్ ప్రాజెక్ట్, ఆస్ట్రేలియా చేపట్టిన అండర్ సీ కేబుల్ ప్రాజెక్ట్లో జపాన్ కూడా జాయిన్ అయింది. సో $95 మిలియన్ అనేది ఇందులో వెచ్చించనుందన్నమాట. రైట్. సో ఈ విధంగా ఆసియా ఖండంలో జపాన్ ఈ అంశం రీత్యా వార్తల్లో ఉంది. అండ్ నెక్స్ట్ నేపాల్. మే 31 నుంచి జూన్ 3వ తేదీ వరకు నేపాల్ ప్రధానమంత్రి కమల్ దాహల్ ప్రచండ భారత్ను సందర్శించినారు. సో వివిధ అంశాలకు సంబంధించిన ఒప్పందాలు రెండు దేశాల మధ్య కుదిరినాయి. ముఖ్యంగా ట్రాన్సిట్ అగ్రిమెంట్ అన్నమాట. సో భారత నదీ జలాల్లో ప్రయాణించడం కోసం ఒప్పందం కుదుర్చుకోవడం, అదేవిధంగా రైల్వే మార్గాలకు సంబంధించి, కరెన్సీకి సంబంధించిన అంశాలు కూడా రెండు దేశాల ప్రధానమంత్రులు చర్చించినారు. నెక్స్ట్ మనకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఏషియా కాంటినెంట్ నుంచి వార్తల్లో ఉన్నది. ఎందుకు వార్తల్లో ఉన్నదంటే IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వింగ్ నేచర్ ఈ సంవత్సరం అంటే 2025లో ఒక సమావేశం నిర్వహించింది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సమావేశం నిర్వహిస్తూ ఉంటుంది. మరి అబుదాబి అనే ప్రాంతంలో నిర్వహించనున్నది 19th నుంచి 15th అక్టోబర్ 2025 వరకు. సో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ సమ్మిట్గా చెప్పుకోవచ్చు. అంటే ఈ ప్రకృతిని పరిరక్షించే ఉద్దేశంతో ఏర్పాటు చేసే ఈ సమ్మిట్స్కు అతిపెద్దదన్నమాట ఇది. దీన్ని ఎక్కడ షెడ్యూల్ చేశారంటే అబుదాబి బాగా వార్తల్లో ఉన్నది మనకు రీసెంట్ టైమ్స్లో. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించింది. మనకు చైనాలోని బీజింగ్ కేంద్రంగా పనిచేసే AIIB ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, ఈ బ్యాంకు మనకు తన మొట్టమొదటి విదేశీ శాఖను అబుదాబిలో ఏర్పాటు చేయనున్నది. ఇదే అబుదాబిలో మనకు IUCN సమావేశం 2025లో జరిగింది. మనకు అక్కడ అక్టోబర్ 15th ఉంది. అక్టోబర్ 15th డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారి జయంతి, ఆ రోజు స్టూడెంట్స్ డేగా జరుపుతారు. సో ఈ విధంగా మనకు ఈ అంశాలు ఈ పర్టికులర్ ఇష్యూ నుంచి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ UAE ఇదే UAE మళ్ళీ వార్తల్లో ఉన్నది. మొదటి అంశం చూసాం. రెండో అంశం చూస్తే గాన భారతదేశానికి UAEకి మధ్య ఆయిల్ ట్రేడ్, నాన్ ఆయిల్ ట్రేడ్ రెండు ఉంటాయి. ఆయిల్ ట్రేడ్ అంటే చమురుతో కూడుకున్నది, ఇతర వస్తువులన్నీ. అండ్ నాన్ ఆయిల్ అంటే చమురేతర. సో ఇప్పుడు ఏంటంటే నాన్ ఆయిల్ ట్రేడ్ $48 బిలియన్ ఉంది. నాన్ ఆయిల్ ట్రేడ్ $48 బిలియన్. దీన్ని $100 బిలియన్ 2030 నాటికి తీసుకెళ్లాలని చెప్పి రెండు దేశాలు కూడా మనకు ఒప్పుకున్నాయి. ఈ రెండు దేశాల మధ్య గతంలో సెపా అగ్రిమెంట్ కూడా కుదిరింది. చాలాసార్లు చెప్పాను నేను, మెనా రీజియన్లో కుదిరిన మొదటి అగ్రిమెంట్ అనేది నాన్ ఆయిల్ ట్రేడ్కి సంబంధించి $48 బిలియన్ to $100 బిలియన్కు వెళ్ళాలి 2030 నాటికి. సో ఇన్ని అంశాలు మనకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రెండు అంశాలు మనం డిస్కస్ చేసాం. ఒకటి నాన్ ఆయిల్ ట్రేడ్, రెండవది వచ్చేసి మనకు అబుదాబిలో IUCN కన్జర్వేషన్ నేచర్ కాంగ్రెస్. అది నెక్స్ట్ వియత్నాం దేశం INS కిర్పాన్ అని చెప్పి వియత్నాం దేశానికి ఒక మిజైల్ను భారతదేశం గిఫ్ట్గా ఇచ్చింది. సో దేన్ని ఇచ్చింది అని అంటే INS కిర్పాన్ అని చెప్పి. రైట్. సో INS కిర్పాన్ ఏ దేశానికి గిఫ్ట్ ఇచ్చింది, లేదా వియత్నాంకు మరి భారతదేశం గిఫ్ట్గా ఇచ్చిన మిసైల్ ఏది, ఇట్లా మన క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ నెక్స్ట్ శ్రీలంక MV ఎంప్రెస్. సో మనకు MV ఎంప్రెస్ అని చెప్పి భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి ఇంటర్నేషనల్ క్రూయిజ్ వెజల్, అంటే పర్యాటక రంగానికి యూజ్ చేస్తామన్నమాట. ఇది మొట్టమొదటిసారిగా చెన్నై నుంచి ప్రారంభించినారు. ఎక్కడికి వెళ్ళింది? తన తొలి మజిలీలో భాగంగా అంటే శ్రీలంకకు వెళ్ళింది. శ్రీలంకలో తన డెస్టినేషన్ అన్నమాట, ఫస్ట్ డెస్టినేషన్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఉమెన్. సో చాలా చాలా ఇంపార్టెంట్. మనకు జూన్ 21న ఏ డేగా చెప్తాం మనం? జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డేని నిర్వహిస్తాం, అంతర్జాతీయ యోగా దినోత్సవం. మరి ఈ యోగా దినోత్సవం రోజున యోగాను తమ దేశంలోని పర్యాటక ప్రదేశాలకు ప్రాజెక్ట్ చేసే ఉద్దేశంతో మొట్టమొదటి కంట్రీ ఏది అని అంటే ఒమన్ అనమాట. అంటే ఆ దేశంలోని సుందరమైన అందమైన ప్రదేశాలను షోకేస్ చేసిందనమాట
ఓకే, ఏ విధంగా షోకేస్ చేసింది, లైక్ అక్కడ కొంతమంది యోగా చేస్తుంటారో ఆ ప్రాంతాల ప్రాధాన్యాన్ని చెప్పడం. అంటే యోగాను వినియోగించుకొని తమ దేశాన్ని పర్యాటక రంగం భాగంగా ప్రొజెక్ట్ చేసుకున్న ప్రపంచం మొట్టమొదటి దేశం ఏది అని అడిగితే ఒమన్ దేశము. ఈ సంవత్సరం జరిగిన ఈ మనకు జూన్ 21 వేడుకల్లో ఇది జరిగిందనమాట. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐక్యరాజ్య సమితిలో జరిగిన వేడుకలకు నేతృత్వం వహించాడు. ఇదే మనకు యోగా డే రోజున సూరత్లో గిన్నిస్ రికార్డు కూడా ఒకటి క్రియేట్ అయ్యి. సో ఇది ఏషియన్ కాంటినెంట్. ఇప్పుడు మనం ఆఫ్రికన్ కాంటినెంట్కి వెళ్దాము. మనకు ఆఫ్రికాలో సౌత్ ఆఫ్రికా మొట్టమొదలు వార్తల్లో ఉన్నది. ఓకే, సౌత్ ఆఫ్రికా పీటర్ మార్టిస్బర్గ్ రైల్వే స్టేషన్. సో చాలా ముఖ్యమైనది. సో ఈ పీటర్ మార్టిస్బర్గ్ రైల్వే స్టేషన్లో 1893లో ఒక అనూహ్య సంఘటన జరిగింది. జూన్ నెల 7వ తేదీన. ఏంటంటే మహాత్మా గాంధీ గారిని రైల్లోంచి తోసేశారు. సో ఓకే, జాతి వివక్షకు నిదర్శనం అనమాట. అంటే రేసిజానికి నిదర్శనం. ఆయన ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకొని జర్నీ చేశారు, అయినప్పటికీ ఆయనను తోసేశారు. సో ఈ ఈవెంట్ జరిగి మనకు 130 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా మనకు డర్బన్ పోర్ట్ అక్కడికి మనకు ఇండియన్ నేవీకి సంబంధించిన ఐఎన్ఎస్ త్రిశూల్ వెళ్ళింది. సో ఈ ఈవెంట్ జరిగి 130 సంవత్సరాలైన సందర్భంగా మహాత్మా గాంధీ గొప్పతనాన్ని స్మరిస్తూ ఒక వేడుక నిర్వహించినారు. ఎప్పుడు జరిగింది ఈ సంఘటన అంటే 1893లో. కరెక్ట్గా 1993లో అంటే 100 సంవత్సరాల తర్వాత మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని మనకు భారత పార్లమెంట్లో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ మహాత్మా గాంధీ గారి విగ్రహం పాత కొత్త పార్లమెంట్ భవనాల మధ్యలో ఉంటుంది. సో ఈ పార్లమెంట్ భవనం అనేది మనకు ఓకే కొత్తగా కట్టిన సంగతి తెలిసింది. దాని రౌండప్ కూడా ఉన్నది మన సెషన్స్లో చూడండి. నెక్స్ట్ అదేవిధంగా ఈజిప్ట్ దేశాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజిట్ చేశారు. ఓకే, సో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈజిప్ట్ను విజిట్ చేశారు. నిజానికి ఆయన మొట్టమొదలు నార్త్ ఇండియాలో ఉన్న నార్త్ అమెరికన్ కాంటినెంట్లో ఉన్న యుఎస్ఏను సందర్శించారు. అక్కడి నుంచి ఈజిప్ట్కి వచ్చారు. సో 24th జూన్న మనకు ఈజిప్ట్ను సందర్శించినారు. మరి అబ్దెల్ ఫతా ఎల్సిసి ఆ దేశ అధ్యక్షుడు ఇద్దరు కలిసి ఓకే ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకునే అంశంపైన చర్చలు చేసినారు. అదేవిధంగా వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయాలని కూడా చర్చించినారు. ఈ సంవత్సరం మనకు ఈ అబ్దుల్ ఫతే ఎల్సిసి జనవరి 26 నాడు జరిగిన రిపబ్లిక్ డే ఫంక్షన్కి భారతదేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరు కూడా అయినారు. సో ఈ విధంగా ఆయన చాలా అంశాలు రీత్యా వార్తల్లో ఉన్నారు. అదేవిధంగా వ్యూహాత్మక సంబంధాలు ఇరు దేశాలు మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించినారు. అదేవిధంగా మనకు గ్రీన్ ఎనర్జీ ప్రొడక్షన్లో ఈజిప్ట్కు సాయం చేయడానికి భారత్ అంగీకరించింది. గ్రీన్ ఎనర్జీ అంటే హరిత శక్తి అన్నమాట. సో పర్యావరణానికి ముప్పు కలిగించని రీతిలో విద్యుత్ ఉత్పాదనకు భారత్ సహకరించడానికి హామీ ఇచ్చింది. అండ్ దెన్ యూరప్ కాంటినెంట్ వార్తల్లో ఉంది లాటివా. సో కొత్త ప్రెసిడెంట్లు ఏ దేశానికి వచ్చినా కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి, ఎడ్గర్స్ రింకేవిక్స్. ఈయన లాటివా దేశానికి ఆయన కొత్తగా అధ్యక్షుడిగా వచ్చినారు. సో లాటివా అనేది యూరప్ కాంటినెంట్లో ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈస్టోనియా దేశం వార్తల్లో ఉంది. నాటోకు చెందిన మనకు ఈ సైబర్ సెక్యూరిటీ కంట్రోల్ ఇది ఇక్కడే ఉంటుంది, హెడ్ క్వార్టర్ ఈస్టోనియాలో. సో ఇప్పుడు లైక్ ఓకే స్వలింగ వివాహాలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నది. సేమ్ సెక్స్ మ్యారేజ్ని అలో చేసింది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనకు సేమ్ సెక్స్ మ్యారేజ్ ఇటీవలి కాలంలో అమెరికా కూడా అలో చేయడానికి ఓకే వివిధ అంటే చట్ట ప్రక్రియలో ఉన్నది. సో ఈస్టోనియా అయితే 2014లోనే సేమ్ సెక్స్ పార్ట్నర్షిప్ ఈ స్వలింగ భాగస్వామ్యాలకు అనుమతి ఇచ్చింది. ఇప్పుడు తాజాగా వివాహాలకు కూడా అనుమతిస్తుంది. అండ్ దెన్ ఫిన్లాండ్కు కొత్తగా మనకు ప్రైమ్ మినిస్టర్గా పెట్టేరి ఓర్పో వచ్చినారు. ఓకే, పెట్టేరి ఓర్పో కొత్తగా వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా గ్రీస్కు కూడా కొత్త ప్రైమ్ మినిస్టర్ ఓకే కైరియోకస్ మిట్సోటకిస్. ఓకే, సో వీరు కొత్త ప్రియంగా వచ్చినారు. సో ఇదే పేజీలో మనకు చూడండి ఒక ప్రెసిడెంట్, 3 ప్రైమ్ మినిస్టర్లు ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే ఎగ్జామినేషన్స్లో ఈ పేజీలోంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం, రైట్. అండ్ నెక్స్ట్ మనకు నార్త్ అమెరికన్ కాంటినెంట్ అట్లాంటిక్ డిక్లరేషన్. సో ఈ అట్లాంటిక్ డిక్లరేషన్ చాలా ప్రాధాన్యమైంది. 1941 ఆగస్టు 14న మొదటిసారి కుదిరింది. ఈ అట్లాంటిక్ డిక్లరేషన్ అప్పుడు కుదిరిన ఫలితంగానే మనకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించింది. సో ఇప్పుడు తాజాగా అమెరికా యూకేల మధ్య మరొకసారి ఈ అట్లాంటా డిక్లరేషన్ కుదిరింది. యూకే ప్రధానమంత్రి రిషి సునాక్ అమెరికాను పర్యటనలో ఉండగా వాళ్ళు ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో ఏంటనంటే ఎకానమిక్, టెక్నాలజీ, కమర్షియల్, ట్రేడ్ అంటే ఆర్థిక, సాంకేతిక, వాణిజ్య ఒప్పందాలు కుదిరినాయి. సో ఈ విధంగా అమెరికా యూకేల మధ్య మనకు ఇంత సమగ్రమైన స్థాయిలో
ఒక ఒప్పందం కుదరడం ఇదే మొదటిసారిగా. కార్యాచరణ దిశగా తీసుకెళ్లే దిశగా ఈ ఒప్పందం అనేది ఉంది. అండ్ అదేవిధంగా అమెరికాలో మొట్టమొదటిసారిగా ఫెడరల్ కోర్టులో, అంటే ఆ దేశపు అత్యున్నత న్యాయస్థానం ఇది. సో ఆ కోర్టులో ఒక మహిళ జడ్జిగా నియామకం, ముస్లిం మహిళ నియామకమైనారు. సో నుస్రత్ చౌదరి అనమాట. ఓకే, నుస్రత్ చౌదరి అని చెప్పి ఈమె పౌర హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారు. వీరిని ఆ దేశ సమాఖ్య కోర్టులో లేదా ఫెడరల్ కోర్టులో జడ్జిగా నియమించినారు. ఇస్లాం మతానికి చెందిన మొట్టమొదటి ఫెడరల్ జడ్జి. ఓకే, నుస్రత్ చౌదరి ఇటీవలి కాలంలో వార్తల్లో ఉన్నారు. ఎందుకు వార్తల్లో ఉన్నారు అని చెప్పి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ నెక్స్ట్ అదేవిధంగా భారత ప్రధానమంత్రి అమెరికాను పర్యటించినారు. సో ఇది ఆల్రెడీ నేను మీకు చెప్పినాను. ఇక్కడి నుంచి ఈజిప్ట్కి వెళ్ళారు ఆయన. మరి ఓకే, ఆ కాంగ్రెస్లో మాట్లాడుతూ భారతదేశం అమెరికా ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు అన్నారు. అదేవిధంగా సమోసా కౌకస్ అనే పదాన్ని వాడారు. ఆ పార్లమెంటులో భారత సంతతి వ్యక్తులు వీళ్ళందరినీ కలిసి సూచించే పదమే సమోసా కాకస్. సో ఇటీవలి కాలంలో ఈ పదం వార్తల్లో ఉంది. ఎవరిని సూచిస్తుంది అని చెప్పి ఎగ్జామినేషన్లో మనకు క్వశ్చన్ అడిగే అవకాశం ఉన్నది. మరి ఇదే పర్యటనలో బాగా ఆర్టెమిస్ అకార్డ్స్ పైన సంతకం చేశారు. అంటే ఇది అంతరిక్షంలో పరిశోధన అనేది శాంతియుతంగా చేయడం కోసం ఉద్దేశించింది. సో ఇందులో భారతదేశం సంతకం చేసింది. ఇందులో సంతకం చేసిన 27వ దేశంగా భారత్ లేటెస్ట్ ఇదే. ఇంకా ఏ కంట్రీస్ తర్వాత సంతకం చేయలేదు, చేస్తే అవి 28 కంట్రీస్ అవుతాయి. సో మనకు ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఇది. ఆర్టెమిస్ అకార్డ్స్ పైన సంతకం చేసిన దేశాల్లో భారత్ ఎన్నవ స్థానంలో ఉంటుందంటే 27వ స్థానంలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ అదేవిధంగా మనకు న్యూయార్క్ సిటీలో దివాళీ పండుగకు హాలిడేను డిక్లేర్ చేసినారన్నమాట. న్యూయార్క్ నగరంలో దివాళీ పండుగకు హాలిడే ఇచ్చినారు. రైట్, అక్కడ అఫీషియల్గా చాలా ప్రాంతాల్లో చేస్తున్నారు. సో అంటే వైవిధ్యాన్ని కాపాడడం కోసం, భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడం కోసం ఈ మేరకు న్యూయార్క్లో నిర్ణయం తీసుకున్నారు. సో ఇది మనకు ఉత్తర అమెరికా. దక్షిణ అమెరికాకు వెళ్తే మనకు ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను ముందు. మనకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు మరి 2 దేశాలను సందర్శించినారు అధికారికంగా. సూరినామ్ ఒకటి అండ్ అదేవిధంగా సెర్బియా. అయితే సెర్బియా మనకు యూరోప్లో ఉంటుంది. బట్ అమెరికా భారత రాష్ట్రపతి పర్యటన కాబట్టి ఒకే దగ్గర నేను ఇక్కడ ఇస్తున్నాను మీకు. సో సూరినామ్కి వెళ్ళారు. సో భారతదేశం సూరినామ్ రెండు కూడా వివిధ అంశాలు, సాంస్కృతిక రంగంలో, వాణిజ్య రంగంలో ఏ విధంగా సహకరించుకోవచ్చు అని చెప్పి ఒప్పందాలు కుదిరినాయి. అదేవిధంగా సూరినామ్ దేశానికి చెందిన అత్యున్నత పౌర పురస్కారం ఓకే మనకు ఇచ్చినారు. ఎవరికంటే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ఇచ్చినారనమాట. సో ఆ అవార్డు ఏంటనంటే గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ద చైన్ ఆఫ్ ద ఎల్లో స్టార్ అని చెప్పి అవార్డు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ఇచ్చినారు. మరి సూరినామ్ ప్రెసిడెంట్ ఎవరంటే చంద్రికా ప్రసాద్ సంతోఖి. సో ఈయనకి ఈ సంవత్సరం ప్రవాస భారతీయులో స్పెషల్ అవార్డు కూడా వచ్చింది ఈయనకు. సో ఈ విధంగా మనకు సూరినామ్ దేశం వివిధ అంశాలు అయితే వార్తల్లో ఉంది. అండ్ నెక్స్ట్ సెర్బియా దేశం అన్నమాట. సో సెర్బియా దేశం యూరోప్లో ఉంటుంది యాక్చువల్గా. ఇక్కడ కూడా భారత రాష్ట్రపతి సందర్శించినారు. అండ్ అక్కడ ఆ దేశ అధ్యక్షుడు ఓకే అలెగ్జాండర్ వూకిక్ తోటి చర్చలు జరిపినారు 8th జూన్ నాడు. సో 2 దేశాల మధ్య ఓకే ఇప్పుడు ప్రస్తుతం 320 మిలియన్ యూరోల వాణిజ్యం ఉంది. సో దీన్ని 1 బిలియన్ యూరోల ఈ దశాబ్దం చివరి నాటికి అంటే 2030 నాటికి తీసుకెళ్లాలని చెప్పి 2 దేశాలు కూడా నిర్ణయించినాయి. సో ఇవి జూన్ నెలకు సంబంధించిన ఇంటర్నేషనల్. సో నెక్స్ట్ సెషన్లో మనం నేషనల్ ఇష్యూస్ అన్ని కూడా డిస్కస్ చేస్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.